ఫ్రెండ్స్ ఒకరేమో ₹1,00,000 పెట్టి ఐఫోన్ 17 ప్రో కొనుక్కున్నారు. ఇంకొకరేమో 10,000 పెట్టి ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కున్నారు. సో మరి ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ ఫోన్ మార్చాల్సిందే. మరి ఈ ఫోన్ తోటి కంపేర్ చేసినప్పుడు 90,000 ఎక్కువ ఖర్చు చేసి ఈ ఫోన్ కొన్నాం. మరి మిగతా 90,000 ఎక్కడ పోయాయి? దానివల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? ఇటువంటి క్వశ్చన్స్ మనలో చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కాకపోతే దీనికి సంబంధించిన ఆన్సర్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. చాలా మంది అనుకుంటారు మనం ఒక ఫోన్ కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత అది స్లో అవుతూ ఉంటే దానిలో బ్యాటరీ అయిపోయింది కావచ్చు, అది ఓల్డ్ అయిపోయింది కావచ్చు అని చెప్పేసి మన లక్ ఇంతే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు కొన్ని భయంకరమైన నిజాలు చెప్తాను. అది వింటే అమ్మ ఇలా కూడా జరుగుతుందా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది కాన్స్పిరెన్సీ థియరీ కాదు, ఐఫిక్సిట్ అని చెప్పేసి ప్రపంచంలోని అతిపెద్ద రిపేర్ రీసెర్చ్ సంస్థ ఉంటుంది చూసారా, వాళ్ళు నిరూపించిన నిజం. పెద్ద పెద్ద కంపెనీ అయినటువంటి యాపిల్, శాంసంగ్ వాళ్ళు ఈ నిజాన్ని మనతో ఎప్పుడు షేర్ చేసుకోరు. మనం యూజ్ చేసే ఫోన్లో స్క్రూ దగ్గర నుంచి మొదలు పెడితే బ్యాటరీ, కెమెరా సెన్సార్స్ ఇవన్నీ కొన్ని రోజులైన తర్వాత వాటంతట అవే పాడే విధంగా డిజైన్ చేస్తారు. జనరల్గా మనం ఏ బడ్జెట్లో ఫోన్ కొనుక్కున్నా సరే దాని గురించి రీసెర్చ్ చేస్తాం, రివ్యూలు చేస్తాం. దానికి రీజన్ ఏంటి అంటే మనం కొనుక్కున్న ఫోన్ అనేది అట్లీస్ట్ 4-5 ఇయర్స్ అనేది నడవాలి, దానిలో ఉన్న హార్డ్వేర్ అనేది బాగుంటే ఎక్కువ టైం వస్తుంది అని చెప్పేసి మనం ఇలా రీసెర్చ్ చేస్తాం. ఇప్పుడు మన ఫోన్ హార్డ్వేర్ అనేది చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది కాబట్టి మన ఫోన్ అనేది అట్లీస్ట్ 3-4 ఇయర్స్ అనేది ఖచ్చితంగా రావాలి కూడా. కాకపోతే మీరు ఒక విషయం గమనించారా, ఈ మధ్యకాలంలో మనం మొబైల్ కొన్న సంవత్సరానికో 18 నెలలకో ఫోన్ అనేది స్లో అవ్వడం, మొబైల్లో ఉన్న యాప్స్ అనేవి క్రాష్ అయిపోవడం, బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాకపోవడము, రోజుకి 2 సార్లు ఛార్జ్ రావడం, ఇటువంటి విషయాలు అనేవన్నీ మనకు కనిపించేసరికి మన లక్ బాలేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ నిజం అది కాదు. మీ ఫోన్ అనేది నిజంగానే స్లో అయిందా, లేకపోతే స్లో అయినట్టు మనకు అనిపించే విధంగా చేశారా? ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఇలా ఫోన్ అనేది స్లో అవ్వడానికి, చాలా ఎక్కువ కాలం పాటు రాకపోవడానికి రీజన్ లక్ కాదు, ఇది ప్రీ ప్లాన్డ్గా కంపెనీలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మొబైల్ కంపెనీస్ అనేవి కొత్త ఫోన్ అమ్మాలి అనుకోండి, పాత ఫోన్ని ఎలాగో అలాగా ఎక్స్పైర్ చేస్తేనే కదా మనం కొత్త ఫోన్ కొనుక్కునేది. సో ఇలా మనం కొనుక్కున్న కొత్త ఫోన్ అనేది ఫాస్ట్గా పాడైపోవడానికి వీళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీలు యూజ్ చేస్తూ ఉంటారు. అందులో చాలా డేంజరస్ స్ట్రాటజీ ఏంటి తెలుసా? పార్ట్స్ పేరింగ్. మీకు గుర్తుందా, అప్పట్లో మన మొబైల్లో ఏదైనా పార్ట్ పాడైపోయింది అనుకోండి, చాలా ఈజీగా తీసి మనం రిపేర్ చేసుకునే వాళ్ళం. అంటే బ్యాటరీ పాడైపోయింది అనుకోండి, వెంటనే బ్యాటరీ కొనుక్కొచ్చేసి మన మొబైల్లో ఇన్సర్ట్ చేసుకుంటే ఈజీగా నడిచిపోయేది. మొబైల్ డిస్ప్లే పాడైపోయినా, ఏ పార్ట్ పాడైపోయినా ఈజీగా రిపేర్ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు అట్లా కాదు. మొబైల్లో ఉన్న ప్రతి హార్డ్వేర్ పార్ట్, అది బ్యాటరీ అయినా కానివ్వండి, డిస్ప్లే అయినా కానివ్వండి, స్పీకర్ అయినా కానివ్వండి, ఇవన్నీ క్రిప్టోగ్రఫికల్లీ మన ఫోన్లో ఉన్న మదర్ బోర్డ్ తోటి లింక్ చేయబడుతున్నాయి. ఒక యూనిక్ సీరియల్ నెంబర్ ఒక సెక్యూరిటీ చిప్లో స్టోర్ చేయబడి ఉంటుంది. దీన్నే ఎక్స్పోజ్ చేయడానికి ఐఫిక్సిట్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఐఫోన్ 15 ఉంటుంది చూసారా, దానికి సంబంధించిన డిస్ప్లేని వేరే ఐఫోన్ సంబంధించిన డిస్ప్లే ఉంటుంది చూసారా, దాంతో స్వాప్ చేయడానికి ట్రై చేశారు. సో అలా రీప్లేస్ చేసిన డిస్ప్లే అనేది ఫేక్ డిస్ప్లే కాదు, డూప్లికేట్ డిస్ప్లే కాదు. కాకపోతే ఫోన్ సాఫ్ట్వేర్ ఆ డిస్ప్లేని రికగ్నైజ్ చేయడానికి రిఫ్యూజ్ చేసేసింది. దీని కారణంగా ఏం ప్రాబ్లం వస్తాయి? ఫేస్ ఐడి సరిగ్గా పనిచేయదు, ట్రూ టోన్ పనిచేయదు, ఆటో బ్రైట్నెస్ పనిచేయదు. ఒకవేళ బ్యాటరీ మారితే బ్యాటరీకి సంబంధించిన హెల్త్ మ్యాట్రిక్స్ అనేవి మిస్ అయిపోవడంతో పాటు నాన్ జెన్యూన్ పార్ట్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్ మారిస్తే ఫోన్ అనేది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. ఇది ఈజీగా అర్థం కావడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక కార్ ఉంది, దానికి సంబంధించిన ఇంజన్ పాడైపోతే సేమ్ అటువంటి కార్కి సంబంధించిన ఇంజన్ తీసుకొచ్చి దీనికి పెట్టారు. కాకపోతే ఇది నా ఇంజన్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసేస్తే ఎలా ఉంటుంది, అలానే ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లలో కూడా జరుగుతుంది. ఇటువంటివి బహిర్గతం అయినప్పుడు కంపెనీలను అడిగితే కంపెనీలు ఏం చెప్తున్నాయి తెలుసా? ఇవన్నీ మీ సెక్యూరిటీ కోసమే చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నాయి. కాకపోతే ఐఫిక్సిట్ లాంటి ఇండిపెండెంట్ రిపేర్ గ్రూప్ వాళ్ళు చెప్పే నిజం మాత్రం వేరే ఉంది. సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే రిపేర్ ఈకో సిస్టమ్ మొత్తాన్ని మోనోప్లైజ్ చేయడమే వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఏదైనా ఒక పార్ట్ పాడైపోయింది అనుకోండి, చాలామంది లోకల్లో రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా తక్కువ ఖర్చులో అయిపోద్ది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇటువంటి సీరియల్ నెంబర్లు పెట్టడం, అవి రిపేర్ కాకుండా చేయడం, ప్లస్ ఏదైనా పార్ట్ని మనం రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే బయట ఎక్కడైనా, సో వాటిని రికగ్నైజ్ చేయకుండా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళే విధంగా వీళ్ళు మనల్ని ప్రోత్సహిస్తున్నారు అన్నట్టు. సో ఇలా జరుగుతుందని చెప్పేసి ఈ వాళ్ళు ఎప్పుడో డిఫరెంట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అయినా కూడా ఈ కంపెనీలు అనేవి చాలా పెద్దవి కదా, వాళ్ళు రకరకాల సాకులు చెప్పి దీని నుంచి బయటకు వస్తున్నారు అన్నట్టు. అంటే కేసులు ఫైల్ చేసినా సరే ఏవో ఒక కారణాలు చెప్పేసి బయటకు వచ్చేస్తున్నారు. దీనికి అగెనిస్ట్గా ఈ వాళ్ళు చాలా రకాల రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. కాకపోతే కంపెనీ వాళ్ళు చాలా మ్యానిపులేషన్ చేసేసి రైట్ టు రిపేర్కి వ్యతిరేకంగా చాలా లాబీలు అయితే చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి, ఇలా చేసిన కారణంగా ప్రైవసీ ప్లస్ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అవుద్ది అని చెప్పేసి డిఫరెంట్ వాదనలు అయితే వినిపిస్తున్నారు. సో ఇలా మన మొబైల్ అనేది ఫాస్ట్గా పాడడానికి మొబైల్ ఫోన్ కంపెనీ వాళ్ళు చేసే ఇంకొక స్ట్రాటజీ ఏంటి అంటే బ్యాటరీ గేట్. ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి చూసారా, అవి ఏ స్మార్ట్ ఫోన్లో చూసుకున్నా సరే అది పెద్ద వీక్ పాయింట్. ఇది ఖచ్చితంగా డిగ్రేడ్ అయ్యే ఒక కాంపోనెంట్. సో అలా డిగ్రేడ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయడం, రీప్లేస్ చేయడం చాలా కష్టంగా మారిపోయే విధంగా వీళ్ళు చేసేసారు.
చేశారు. ఒక లాజిక్ చూడండి, ప్రతి ఫుల్ ఛార్జ్ డిశ్చార్జ్కి బ్యాటరీ కెమికల్ అనేది డిగ్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు 500 నుంచి 1000 సైకిల్స్ అయిన తర్వాత వాటికి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీని కోల్పోతాయి. ఒరిజినల్ బ్యాటరీ కెపాసిటీలో 80% మాత్రమే రిటైన్ చేయగలుగుతాయి. మొత్తానికి ఆ మొబైల్ ఫోన్ అనేది 2 సంవత్సరాలు వాడడానికి మాత్రమే మనకు పనిచేస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ మొబైల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, మనం మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి మా మొబైల్లో 6 ఇయర్స్ పాటు అప్డేట్స్ వస్తాయి, 7 ఇయర్స్ పాటు అప్డేట్స్ వస్తాయి అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటూ చాలా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ టెక్ సేవి గారో నార్మల్ ప్రజలు ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఒక మొబైల్ని కొనుక్కున్న తర్వాత 6-7 సంవత్సరాలు వాడుకోవచ్చు నిజంగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే మొబైల్లో ఉన్న బ్యాటరీ డిగ్రేడ్ అయిన తర్వాత 3-4 ఇయర్స్కి బ్యాటరీ అయినా రీప్లేస్ చేయాలి, లేకపోతే కొత్త ఫోన్ అయినా కొనుక్కోవాల్సిందే. అయితే ఇటువంటి చెత్త పని యాపిల్ వాళ్ళు ఇంతకుముందు చేశారు. మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్డేట్స్ ద్వారా మొబైల్ ఎక్కువగా థ్రాటిల్ అయ్యేటట్టు చేయడం, స్లో అయ్యేటట్టు చేయడం, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాకుండా చేయడం లాంటివి చేశారు. రీజన్ ఏంటి అంటే, మీరు పాత ఫోన్ని ఒక 6-7 సంవత్సరాల పాటు వాడారనుకోండి, కొత్త ఫోన్లు కొనుక్కోరు కదా. ఓన్లీ యాపిల్ వాళ్ళే కాదు, సామ్సంగ్ వాళ్ళు కూడా సామ్సంగ్ S22 తోటి ఇటువంటి పనులు చేశారు. మొత్తానికి అప్డేట్స్ ఇచ్చినట్టు ఇచ్చి మన ఫోన్ అనేది స్లో అయ్యేటట్టు చేసి, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాకుండా చేసి, మనం సర్వీస్ సెంటర్లోకి వచ్చిన తర్వాత మన జేబులు ఖాళీ చేస్తారు వీళ్ళు. ఇంతసేపు నేను చెప్పినవి పాత ఇష్యూలు కావచ్చు. రీసెంట్గా కొన్ని ఇష్యూలు జరిగాయి, మీకు గుర్తుండే ఉంటుంది. సామ్సంగ్, వన్ప్లస్ లాంటి డివైజ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత మొబైల్లలో గ్రీన్ లైన్ ఇష్యూలు రావడం స్టార్ట్ అయ్యాయి. సో దీని గురించి మీరే ఆలోచించండి, సాఫ్ట్వేర్ ఇష్యూనా, హార్డ్వేర్ ఇష్యూనా, లేకపోతే కోఇన్సిడెన్సా? దీని గురించి కంపెనీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి, డిస్ప్లే ఏజింగ్ వల్ల ఇటువంటి సమస్యలు వచ్చాయని చెప్తున్నారు. కాకపోతే చాలా మంది యూజర్స్ చేసిన కంప్లైంట్ ఏంటి అంటే, మేము మొబైల్ ఫోన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. నెక్స్ట్ వీళ్ళు యూజ్ చేసే స్టార్టర్జీ ఏంటి తెలుసా, సాఫ్ట్వేర్ ఫీచర్స్ గేటింగ్. అంటే ఇప్పుడు చూడండి, చాలా మొబైల్స్లలో చాలా రకాల ఏ ఫీచర్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఇటువంటి ఏ ఫీచర్స్ అనేవన్నీ క్లౌడ్లోనే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. కాకపోతే కంపెనీలు ఇక్కడ చెప్పేది ఏంటి, ఈ ఫీచర్స్ అనేవన్నీ మీ ఫోన్లో రావాలి అని అంటే మీరు కొత్త ఫోన్ కొనుక్కోవాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ క్లౌడ్లో రన్ అవుతాయి కాబట్టి మన మొబైల్లో పవర్ఫుల్ ప్రాసెసర్, ఎన్పియూ లేకపోయినా సరే పాత ఫోన్కి కూడా వీళ్ళు ఈ అప్డేట్స్ ఇవ్వచ్చు. కాకపోతే మరి వాళ్ళ ఫోన్స్ అమ్ముడు పోవు కదా, అందుకోసమే ఇటువంటి లిమిటేషన్స్ అనేవి పెడుతూ ఉంటారు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్టార్టింగ్ మనకు సర్కిల్ టు సెర్చ్ అని చెప్పేసి ఒక గూగుల్ వాళ్ళు ఒక ఫీచర్ని తీసుకొచ్చారు. అవి మనకు స్టార్టింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలోనే ఆ ఫీచర్ అనేది కనిపించింది. కాకపోతే ఇప్పుడు మీరు 5,000-10,000 రూపాయలు పెట్టిన మొబైల్లో కూడా ఆ ఫీచర్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ హార్డ్వేర్ లిమిటేషన్ ఏం లేదు, వాళ్ళు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఆ ఫీచర్ని మార్కెట్లోకి వదులుతున్నారు. నెక్స్ట్ చూడండి, వీళ్ళు డబ్బులు సంపాదించడానికి ఎటువంటి టెక్నిక్లు యూజ్ చేస్తారో. స్టార్టింగ్ ఐఫోన్ కొనుక్కున్నప్పుడు బాక్స్లో ఛార్జర్ వచ్చేది. ఆండ్రాయిడ్ సంబంధించిన చాలా మొబైల్స్ కొనుక్కునేటప్పుడు బాక్స్లో ఛార్జర్ వచ్చేది. దాని తర్వాత ఏం చేశారు, ఛార్జర్ని బాక్స్లో నుంచి తీసేశారు. తీసేసి ఎందుకు తీసేస్తున్నారు అని అంటే, మేము ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బాక్స్లో ఛార్జర్ ఇస్తే ఈ వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అలా ఈ వేస్ట్ అవ్వకుండా ఈ ఛార్జర్ని తీసేసామని చెప్తారు. కాకపోతే మళ్ళీ అవే ఛార్జర్స్ 2,000-3,000 రూపాయలు పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. మొత్తానికి మనకు ఫ్రీ ఇవ్వాల్సింది తీసేసుకొని దాన్ని డబ్బులు పెట్టి తిరిగి మనకే అమ్ముతున్నారు. కారణం ఏం చెప్తున్నారు, ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి కథ చెప్తున్నారు. ఈ వేస్ట్ గురించి వీళ్ళు ఇంత ఆలోచించే వాళ్ళైతే మొబైల్లో బూట్ లోడర్ని అన్లాక్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అండి, మన మొబైల్కి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. ఆ అప్డేట్స్ అయిపోయిన తర్వాత మొబైల్లో ఫీచర్స్ అనేవి ప్రాపర్గా పనిచేయవు, చాలా ఎక్కువ కాలం పాటు మనం వాడలేం కాబట్టి ఇవి ఈ వేస్ట్ కిందకి మారిపోతూ ఉంటాయి. సో అలా ఈ వేస్ట్ కింద మారకుండా ఉండాలి అని అంటే వీళ్ళు బూట్ లోడర్ని అన్లాక్ చేసేస్తే కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసేసుకొని ఇంకొన్ని రోజుల పాటు మనం వాడుకునే వాళ్ళం కదా. అంతేకాకుండా ఒకప్పుడు కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ ఉండేది. ఇప్పుడు ఎడపదడప ఏదో ఒక కంపెనీ అనేది ఇలా బూట్ లోడర్ అన్లాక్ చేసినా సరే దాంట్లో కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చాలా పెద్దగా చేసేస్తారు. అంటే మనం ఇక చివరికి కలిసిపోతాం అన్నట్టు, ఇదంతా పని చేసే బదులు కొత్త ఫోన్ కొనుక్కుంటే అయిపోద్ది కదా అని అనిపించే విధంగా చేస్తున్నారు. ఈ బూట్ లోడర్ని అన్లాక్ చేసేసి మనం కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మొబైల్లో ఉన్న ఆల్రెడీ చాలా రకాల ఫీచర్స్ పనిచేయకుండా కూడా చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా, పాత ఫోన్ని ఫుల్ యూటిలైజేషన్ చేసుకోవాలని చెప్పేసి మనం ట్రై చేస్తే ఆ కంపెనీలు ముందుగానే మనల్ని బ్లాక్ చేస్తున్నాయని అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా, ప్రపంచవ్యాప్తంగా 6.2 crores టన్నుల ఈ వేస్ట్ అనేది తయారవుతుంది. దానిలో ఎక్కువ భాగం దేని నుంచి వస్తుంది తెలుసా, మన మొబైల్ ఫోన్స్ ప్లస్ మొబైల్ ఫోన్ సంబంధించిన యాక్సరీస్ కారణంగానే వస్తుంది. సో ఇలా థ్రోన్ అవే డివైజ్లలో మనం చిన్న సింపుల్ రిపేర్ చేసామనుకోండి, అదే మొబైల్ని ఇంకొక 3-4 సంవత్సరాల వరకు మనం వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ రిపేర్ కాస్ట్ని పెంచేసేసారు. టైం కన్జ్యూమింగ్గా చేసిన కారణంగా జనాలు అరే మళ్ళీ దానికి అంత టైం ఎవడు వెయిట్ చేయాలి, అంత డబ్బులు ఎవడు పెట్టాలి, కొత్త మొబైల్ కొనుక్కుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి కొత్త మొబైల్ కొనుక్కున్నారు. ఈ పాత మొబైల్ అనేది ఈ వేస్ట్ లాగా మారిపోతుంది. సో మొత్తానికి ఇలా ఫోన్ రిపేర్ కానియకుండా చేయడం అనేది ఓన్లీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రాబ్లం ఒక్కటే కాదు, సొసైటీ లెవెల్ ప్రాబ్లం లాగా మారిపోయింది. ఇది టాక్సిక్ ఈ వేస్ట్ లాగా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సర్వీస్ సెంటర్ రియాలిటీ గురించి మాట్లాడినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో స్క్రీన్ పగిలిపోయిందని చెప్పేసి సర్వీస్ సెంటర్కి వెళ్తే దానికి స్క్రీన్ కాస్ట్కి వచ్చేసి 18,000 అంటారు. ప్లస్ దానిలో లేబర్ కాస్ట్ వచ్చేసి 2,000 అంటారు. జిఎస్టీ అని చెప్పేసి ఒక 2,300 ఇస్తారు. మొత్తం చూసుకున్నట్టయితే ఒక 23,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారు,
యాక్చువల్లీ అక్కడ సర్వీస్ సెంటర్లో ఉన్న అతను కూడా మీకు ఏం సజెస్ట్ చేస్తాడంటే ఈ మొబైల్ని ఎక్స్చేంజ్లో ఇచ్చేయండి సార్, మీకు ఆల్మోస్ట్ అదే కాస్ట్, అంటే ఒక 25,000 రూపాయలు పెడితే కొత్త ఫోన్ వస్తుందని చెప్పేసి చెప్పిన తర్వాత మనం ఆ పగిలిపోయిన ఆ కొత్త స్క్రీన్ని వేయించుకుంటామా లేకపోతే కొత్త ఫోన్ కొనుక్కుంటామా? ఆబ్వియస్లీ ఆ పగిలిపోయిన స్క్రీన్ బదులు కొత్త ఫోన్ వస్తుంది అని చెప్పేస్తే కొత్త ఫోనే కొనుక్కుంటాం. మొత్తానికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఇక్కడ మొబైల్ కంపెనీస్ అనేవి ఓన్లీ మనకు ఫోన్లు అమ్మి డబ్బులు సంపాదించట్లేదు, మీరు మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పరిచి డబ్బులు సంపాదిస్తున్నాయి. సార్ ఆలోచించండి, కంపెనీ ఫోన్ తయారు చేస్తుంది, కంపెనీ సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేస్తుంది, అంతేకాకుండా కంపెనీ రిపేర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. లాస్ట్కి వాళ్ళే డిసైడ్ చేస్తారు మన ఫోన్ అనేది ఎప్పుడు డెడ్ అవ్వాలి అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ చూడండి, మనం ఎంత అమాయకంగా మనం కొనుక్కున్న ఫోన్ అనేది మనం ఎన్ని సంవత్సరాలు వాడాలి అనేది మనం డిసైడ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ కంపెనీలే డిసైడ్ చేస్తున్నాయి అన్నట్టు. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి ఈ టాపిక్ అనేది ఇక్కడికి అయిపోయింది. దీంతో పాటు నేను మీకు ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే చాలామంది ఈఎంఐ రూపంలోనో లేకపోతే ఎక్కడో అప్పో సొప్పో చేసేసి ఐఫోన్లు కొంటూ ఉంటారు, ఎక్స్పెన్సివ్ మొబైల్ కొనుక్కుంటూ ఉంటారు సరే. సో అలా కొనుక్కున్న తర్వాత మీ మొబైల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 40,000 50,000 రూపాయలు పెట్టేసి మీరు ఒక ఐఫోన్ కొనుక్కున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ మొబైల్ యొక్క ప్రైజింగ్ అనేది సగం అయిపోద్ది. అయితే నేను ఇక్కడ మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇలా మొబైల్ ఫోన్కి కట్టే ఈఎంఐ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళి మంచి మ్యూచువల్ ఫండ్స్లోనో ఈటీఎఫ్స్లోనో స్టాక్ మార్కెట్లోనో పెట్టేస్తే మీకు ఇన్ ఫ్యూచర్ మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ డబ్బులతోటి మీరు మొబైల్ని కొనుక్కునే స్థాయికి అయితే ఎదగలుగుతారు. సో చెప్తూ ఉంటారు కదా, డబ్బులు అనేవి ఊరికే రావు అని చెప్పేసి. కాబట్టి డబ్బులను ఆచితూచి ఖర్చు చేయండి, మంచి చోట్లో ఇన్వెస్ట్ చేయండి. మొబైల్ కంపెనీస్ చాలా ఎక్కువ హైప్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మా మొబైల్ కొనుక్కోకపోతే మీరు ఏదో కోల్పోయారని చెప్పేసి స్కేర్ సిటీ క్రియేట్ చేస్తాయి, కానీ మీకు అవసరం ఉంటేనే ఏ వస్తువునైనా కొనుక్కోండి. ఒకప్పుడు మనం స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే రకరకాల కథలు పడాలి, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను లేదా కామెంట్లో పిన్ చేస్తాను. లింక్ని క్లిక్ చేసి చాలా ఈజీగా మీరు డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసి మనం షేర్ మార్కెట్లో నెలకిన్ని డబ్బులను అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ 5-10 వేలు అనేవి ఇప్పుడు నార్మల్ అనిపించవచ్చు, కాకపోతే మీరు ఒక 5-10 సంవత్సరాలు టైం ఇచ్చారనుకోండి, మీరు డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇన్వెస్టింగ్ అనేది ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ అనేవి అంత బాగుంటాయి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీరు ఎన్ని సంవత్సరాలకు ఒక మొబైల్ చేంజ్ చేస్తారు అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.